నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ 31వ వార్డులో విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ. అనకాపల్లి జిల్లాలో బయటపడిన మరో డ్వాక్రా మోసం రుణాలు ఇవ్వకుండానే చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల నోటీసులు లబోదిబమంటున్న మహిళలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని స్పష్టం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. సింహాచలం సింహగిరిపై కొలువై ఉన్న వైకుంఠ నారాయణుడి సన్నిధానంలో వరద పాయసం ఉత్సవం ఘనంగా జరిగింది. దేవర్లతో కలిసి నారాయణనుడు స్వప్న తిరుమంజనం పంచామృత అభిషేకం స్వీకరించారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండి లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వైకుంఠ నారాయణుడికి ఆగమోక్తంగా పూజలు చేశారు. పండితులు విరాట్ పర్వం పారాయణం చేశారు. వేడుకలో భాగంగా వైదిక పెద్దలు, అధికారులు ముందుగా వైకుంఠ వాసుడి సన్నిధానానికి చేరుకున్నారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాది వైదిక అధికారులు నిర్వహించారు. పండితులు పారాయణం చేస్తుండగా అర్చకులు స్వామివారికి తిరుమంజనం అభిషేకం జరిపించారు. స్వామివారి సన్నిధి వద్దనే పాయసం వండి ఆరగింపు చేశారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. స్వామివారికి నివేదించిన పాయసాన్ని పక్కనే ఉన్న బండపై పోశారు. వరదలా పారుతున్న పాయసాన్ని భక్తులు, ఉద్యోగులు సేకరించి ప్రసాదంగా స్వీకరించారు. పాయసంతో పాటు పొంగలి, పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఉత్సవ విశేషాన్ని స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వివరించారు. ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో అర్చక పరివారంతో కలిసి ఉప ప్రధాన అర్చకుడు కరి సీతారామాచార్యులు ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవంలో ఈఈ శ్రీనివాసరాజు, ఏఈఓ నరసింగరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలను తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తనని ఎప్పుడైనా కలవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పలు విభాగాల్లో, పలు స్థానాల్లో పనిచేశానని, అన్ని వర్గాల వారి కష్టాలు, సమస్యలు తెలుసని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి అవిరాళ కృషి చేస్తానని ఉద్ఘాటించారు. పర్యాటకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటానని, వైద్యపరమైన సేవలను మరింత విస్తృతం చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్కు జిల్లా అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, విశాఖపట్నం ఆర్డీఓ హుస్సేన్ సాయబ్, భీమిలి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో దేవ్ ప్రసాద్, ఇతర విభాగాల సూపరింటెండెంట్లు, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, వైద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ శాఖకు చెందిన అధికారులు తదితరులు కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ నగరం ఏపీకే ఒక గర్వకారణం.
అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బీ అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రాంగం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ an enquiry which is going on definitely will take it to a logical conclusion. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ 31 వార్డు పరిధిలో గల రమాదేవి బోనోజీరావు పాఠశాలలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను అందజేశారు. స్కూల్ ప్రాంగణం పరిశీలించి స్కూల్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని అన్నారు. స్కూల్కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ, స్థానిక కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదవ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడి నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి. ఈ స్కూల్ అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏం కావాలో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ నియోజకవర్గం తెలియజేస్తా ఉన్నాం. విశాఖ నూతన కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ దంపతులు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడ మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్డీఓ మరియు భీమిలి ఆర్డీఓ, చిన్న గదిలి ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో హిందూ మత స్వాములపై దుష్ప్రచారం తగదని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి నేత విజయ్ శంకర్ ఫణి హితవు పలికారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాముల మీద దుష్ప్రచారం తగదని హితవు పలికారు. స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగం చేసేవారని ఆయన గుర్తు చేశారు. కాగా క్రైస్తవులు మసీదులలో జరిగే వ్యవహారాల మీద ఎవరూ రోడ్డెక్కడం లేదన్నారు. కాషాయం ముసుగులో అజెండా అంటూ రాతంతం చేయడం తగదన్నారు. కొందరు స్వామీలు తీరు మారకుంటే అన్ని వర్గాలు కులాల వారు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అన్యమత అక్రమాలు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆనంద శర్మ రాజకీయాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతి మీద లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. స్వామి అంటే సమాజంలో ఆదర్శంగా ఉండాలన్నారు. స్వాములకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. పీఠాలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం సర్వసాధారణ విషయమన్నారు. స్వాములు స్వార్థపరమైన రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం డైరెక్టర్ శివగణేష్ శాస్త్రి, ఏఎన్కే శాస్త్రి, సూర్యప్రకాష్ శర్మ, స్వరూప్ శర్మ, ప్రమోద్ శర్మ, అశోక్ శర్మ, బీజేపీ ఎస్పీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఒక కాషాయం కోసం, హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేటువంటి మేము ఈ రోజున కాషాయం కోసమే వాళ్ళు చేస్తున్న తప్పిదనాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి, దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో, ఈ శ్రీనివాసానంద స్వామీజీ వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతన లేకపోవడంతో ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాలు కానీ మఠాలు కానీ సీజ్ చేయమని ఆయన బహిరంగంగా ఒక మాట్లాడడం అనేది ఒక దుస్థితి, చాలా బాధాకరం. అయ్యా శ్రీనివాసానంద స్వామీజీ వారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మఠము, పీఠము, సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తేడా తెలుసుకోవాలా. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యులు గారి తాలూకు ఆచార్య నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఈ యొక్క వివిధ సంస్కృతులు, వివిధ కులాలలో ఉన్నటువంటి యొక్క ధర్మం, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఆయన యొక్క ఎజెండాలో కూడా, ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. రుణాలు ఇవ్వకుండానే చెల్లించాలంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు నోటీసులు జారీ చేయడంతో అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ కొత్తూరు ఎన్జీఓస్ కాలనీలోని డ్వాక్రా మహిళలు లబోదిబ్బమంటూ బ్యాంక్ అధికారులను నిలదీసి బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. బ్యాంకులో అకౌంట్స్ లేని మహిళలకు కూడా రుణాలు ఇచ్చామంటూ నోటీసులు ఇచ్చిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని నోటీసులు అందుకున్న మహిళలు ఆందోళనకు దిగారు. డ్వాక్రా విఓఏ నసీమా తమకు తెలియకుండానే తమ పేర్లతో, చనిపోయిన వారి పేర్లతో డబ్బులు డ్రా చేస్తే ఏ విధంగా బ్యాంకు అధికారులు మంజూరు చేశారని బ్యాంకు మేనేజర్ను నిలదీశారు. దీనికి బ్యాంక్ చీఫ్ మేనేజర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2022 జనవరి నెల నుంచి 2023 మార్చి వరకు 22 గ్రూపులకు 3,32,43,000 రూపాయలను అప్పటి బ్యాంకు మేనేజర్ మంజూరు చేశారని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న రుణాలు ఏ ఒక్కటి రికవరీ కాకపోవడంతో తాను నోటీసులు పంపించానన్నారు. దీంతో ఈ రుణాలలో జరిగిన అవకతవకలు బయటపడ్డాయని, ఈ విషయాన్ని ఎంపీడీఓ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లామని అన్నారు.
బ్యాంకు రుణాలపై అవకతవకలకు పాల్పడిన వివోఏ నసీమాపై మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే గతంలో కూడా డ్వాక్రా రుణాల మంజూరులో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రుజువైనప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారో తెలియడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ లేదు. అసలు ఒక్కొక్క గ్రూప్లో ఇద్దరిద్దరిని తీసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ గ్రూప్ని పెట్టేసి 20 lakhs లోన్ తీసేసుకున్నారు. 2022లో లోన్ తీసుకుంది. ఇప్పటికి వచ్చి 2 లక్షలే కట్టింది అందులో అమౌంట్. ఇప్పుడేమో మాకు నోటీసులు అందే, కానీ మాకు ఇందులో అకౌంట్ కూడా లేదు. అసలు మేము ఆ గ్రూప్ కూడా కాదు. మాదేమో తుంపాల్ యూనియన్ బ్యాంక్ గ్రూప్, మాది శ్రీ మహాలక్ష్మి గ్రూప్. కానీ శ్రీ సంతోషి మాత HSGలోనేమో గ్రూప్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. మేము ఆ గ్రూప్కి ఇచ్చిన ఫోటో, ఆధార్ కార్డులు అవి కూడా ఇక్కడ పెట్టేసి BOIలోనేమో అకౌంట్ క్రియేట్ చేసి మా పేరు మీద 2 lakhs లోన్ తీసుకుంది. ఎవరు తీస్తారు చెప్పండి. అది నసీమా, మా CA నసీమా తీసుకుంది. ఇప్పుడు మాకు నిన్న నోటీస్ రాగానే బ్యాంక్ వస్తే బ్యాంక్ మేనేజర్ ఏమో లేరు. అతను అంటున్నారు మీరే కట్టాలి, లేదంటే ఆవిడ కట్టాలి, లేదా కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాలి అని అంటున్నారు. 2 lakhs లోన్ మనిషి లేకుండా, మా సంతకాలు లేకుండా, గ్రూప్ ఫోటో లేకుండా ఎలా ఇస్తారు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు? అసలు అకౌంట్లో కూడా మాది లేదు. అందులో అసలు BOIలోనే అకౌంట్ లేదు మాది, కానీ లోన్ చేస్తారు మాకు. ఎలా? గ్రూప్ ఫోటో లేదు, ఏమీ లేదు. మొత్తం 10 members కూడా ఫేకే. ఒక్కొక్క గ్రూప్లో ఇద్దరిద్దరిని తీసుకొచ్చి లోన్ చేశారు. 20 లక్షల లోన్. అతను అడిగితేనేమొచ్చి మాకు తెలియదమ్మా, మీవే ఉన్నాయి ప్రూఫ్లు, మీరే కట్టండి అని అడుగుతున్నారు. మేము తీసుకోవాలని డబ్బులకు మేము ఎలా కడతాం? అతను ఎలా ఇస్తారు? మేము అసలు ఆ బ్యాంకు కూడా వెళ్ళలేదు. బ్యాంకుకి వెళ్ళకుండానే మా పేరు మీద లోన్లు చేసేసి ఇచ్చేస్తారు. అంటే మనిషి ఉన్నా లేకపోయినా సరే ఫోటో, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చేసేస్తారా లోను? ఇలా ఎంతమంది చేసేస్తారు అలా? డోక్రా గ్రూప్ అంటే మొత్తం 10 members ఒక మెంబర్ లేకపోయినా సరే డోక్రా గ్రూప్ లోన్ చెయ్యరు, పక్కకు పెట్టేస్తారు. అలాంటిది మేము ఎవ్వరివి లేవు, లేకుండా 10 మందికి గ్రూప్ ఎలా క్రియేట్ చేసేసారు? 20 లక్షల లోన్ ఇచ్చేసారు. అది ఎలా? 2 సంవత్సరాలు అవుతుంది కట్టలేదు ఇప్పుడు దాకా. మరి బ్యాంక్ ఏం చేస్తుంది? మార్నింగ్ వచ్చిందండి. నేను ఈవినింగ్ మేనేజర్ దగ్గరికి వచ్చాను. సార్ మాకు ఇలా నోటీస్ వచ్చింది, నాకు ఇందులో అకౌంట్ కూడా లేదు, మీరు ఎలా నాకు ఇచ్చారండి అని అడిగాను. అంటే నువ్వు పెట్టిన సంతకం నీ ఫోటో ఉందని నాకు చెప్పారు. అలా ఎలా అవుతుందండి, 10 మంది ఉంటే కదా మీరు లోన్ ఇస్తారు, లేకపోతే లేదంటే ఆ సారా అన్నారు. నేనైతే కాదమ్మా, పాత మేనేజర్ ఇచ్చారు, అదైతే మాకు తెలియదు అని చెప్పారు. అయితే అవునైనా తీసుకురండి, లేదంటే మీరు పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి, అంతేగాని మీకైతే మేము నోటీసులు పంపిస్తూ ఉంటాము, మీరు అమౌంట్ కడతాను అని చెప్పారు. సరే సార్, మాకు నోటీసులు పంపిస్తారు బాగానే ఉంది, కానీ మీ తినే డబ్బులు మేనేజర్ అతను అడగాలి కదా, పాత అతన్ని మీరు ఎలా ఇచ్చారు లోన్లు అతను అడగాలి కదా, మీరు ఎలా లోన్ ఇచ్చారు, ఎలా కట్టారు? ఇప్పుడు ఎవరైనా మేము ఒక్కరు వెళ్ళి మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. అలాంటిది 30 మా NGC కాలనీలోనే 4 గ్రూపులు, అంటే ఒక్కొక్క గ్రూప్ మీద 20 లక్షలు తెచ్చింది ఆవిడ. ఈ బ్యాంకే కాకుండా ఇంకా ఎన్ని బ్యాంకులు ఉన్నాయో, మాకు ఆల్రెడీ యూనియన్ బ్యాంక్లో కూడా ఉంది అకౌంట్. యాక్చువల్గా అది యూనియన్ బ్యాంక్లో మా డోక్రా సేమ్ అదే తారీఖుని ఇక్కడ గోల్డ్ లోన్ పెట్టింది. 80 లక్షలు. ఇప్పుడు విశాఖ అభివృద్ధిలో MVVS మూర్తి పాత్ర ప్రధానమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. లోక్సభ మాజీ సభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ MVVS మూర్తి జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు గండి బాబ్జీ, దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధిలో MVS మూర్తి పాత్రను మర్చిపోలేమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మర్చిపోలేమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఒక 40,000 రూపాయలు పట్టుకొని ఆ రోజుల్లో BBC ద్వారా గోల్డ్ స్పాట్ మూర్తి గారిగా ఈ మన విశాఖ ప్రజలకు తెలుసు. అప్పుడు మేము చిన్నప్పుడు లిమ్కా గోల్డ్ స్పాట్ కిస్మత్ అని ఉండేది, అది వారి కూల్ డ్రింక్స్. అది అలాగే ఆక్వాకల్చర్లో కూడా వారు నకిలీ పట్టాలు సృష్టించి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్న వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. మద్రవాడ ప్రాంతం మానం ఆంజనేయులు కాలనీలో సర్వే నెంబర్ 125/2, 126/2లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జీవీఎంసీ 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్ల వెంకట్రావు రెవెన్యూ అధికారులకు
3 ఏళ్లకే ఇళ్ల పట్టాలు మంజూరైనట్టుగా నకిలీ పట్టాలు సృష్టించి దాన్ని మళ్లీ నకిలీ చేసి యథేచ్ఛగా భూములు అమ్మకాలు జరుపుతున్న వ్యవహారంపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓ ఆదేశాల మేరకు 3 బృందాలతో సర్వే జరిపారు. చిన్న గదిలి, భీమిలి ఆర్టీఓ కార్యాలయం, పద్మనాభం మండలాల రెవెన్యూ అధికారులు, చిన్న గదిలి మండలం రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గోవిందు, పద్మనాభం, డిటి కిషోర్, ఆర్టీఓ ఆఫీసు డిటి సంజీవరావులు విచారణ చేశారు. తర్వాత వాడికి సంబంధించిన రేషన్ కార్డు ఇతర డాక్యుమెంట్స్ డేటా ఉంటే కరెంట్ మీటర్ ఉంటే కరెంట్ మీటర్, వాటర్ ట్యాక్స్ ఉంటే వాటర్ ట్యాక్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. అందుకుంటే వాడి డేటా కూడా ఇవ్వాలి. వాళ్ళందరూ డేటా ఇవ్వండి. ఇంకేసి మీరు పర్సనల్గా మీ ఇంటర్నల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మురళీనగర్ మెయిన్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అంబానీ ఆదానికి ఎంత దోచిపెట్టారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల మీద ప్రజా పోరాటం చేసేది వామపక్షాలు మాత్రమే అని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం సరికాదని, ప్రైవేటీకరణలో భాగమే ఇది అని స్పష్టం చేశారు. వాలంటీర్లు చెలో విజయవాడకి ప్రభుత్వం పోలీసుల అనుమతి లేదు అని చెప్పడం మీద త్వరలో చర్చిస్తామని తెలిపారు. కామ్రేడ్స్, అదే నిజమే, చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాడు మన రామకృష్ణ. మేము కూడా చర్చిస్తూ ఉన్నాము. నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల గురించి కానీ, మోడీ విధానాల గురించి కానీ, మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదని కానీ ప్రధానంగా జరగలేదు. ప్రధానమైన సింగిల్ అజెండా ముందుకు వచ్చింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2వసారి అధికారం అప్పజెప్పాలనే ఓటర్లందరూ కూడా ఒకవైపు చేరారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి 2వసారి అధికారం ఇవ్వకూడదు, రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, నాశనం అవుతుంది, అధోగతి పాలవుతుంది అనే ఓటర్లందరూ ఇంకో పక్క చేరారు. కాబట్టి ఏమంటే మా గురించి వాళ్ళు ఆలోచించే అవకాశం లేదు అక్కడ. కాంగ్రెస్ గురించి మాట్లాడేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి కనపడుతున్నది జగన్మోహన్ రెడ్డి ఉండాలన్నా వద్దా అని. జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకునే వాళ్ళు 40% మంది అతనికి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పోవాలనుకునే 60% మంది దానికి ప్రత్యామ్నాయంగా కనపడుతున్న తెలుగుదేశం కూటమికి వేశారు. తెలుగుదేశం ఒంటరిగైనా సరే అధికారంలోకి వచ్చి ఉండు మరి వారికి అధికారం అప్పచెప్పారు. కాబట్టి ఏమంటే మూడవదిగా మేమేదైతే కాంగ్రెస్, సిపిఎం మా ప్రచారము పెద్దగా ప్రజలు పట్టించుకోరు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్థానికులతో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 51వ వార్డు మాధవధారలో నాయకులతో ముచ్చటిస్తూ కాలనీ సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో అవినీతి రహిత పాలన చూడబోతున్నామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో విశాఖకు పూర్వ వైభవం రాబోతుందన్నారు. జనసేన సీనియర్ నాయకుడు సంకు వెంకటేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకుడు పృథ్వీరాజు తదితరులతో పలు విషయాలు ముచ్చటిస్తూ విష్ణుకుమార్ రాజు ఆనందంతో గడిపారు. సుమారు 39,76,000 సంబంధించిన వర్క్స్ ఇక్కడ టేకప్ చేయటం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ ఫుట్ పాత్స్ వైడెన్ చేయటము, అట్లాగే అడిషనల్ టాయిలెట్స్ కట్టడానికి ఇదంతా కేటాయించింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్పొరేటర్ రే వెంకటరమణ గారు, అట్లాగే ఉషా కిరణ్ మేడం గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులు, అట్లాగే ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, ఈ బుడా కాలనీలో నివసిస్తూ ఈ పార్క్ని యూజ్ చేస్తున్న ఈస్ట్ పార్క్ సభ్యులు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇదే మొట్టమొదట కార్యక్రమము. తప్పనిసరిగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మనం చేస్తాము. ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా సమస్యలు ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పనిసరిగా మేము మీకు రిసీప్ట్ ఇస్తాము. తర్వాత దానికి మేము ఫాలోఅప్ చేసి దానికి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించడం గురించి తప్పనిసరిగా మా ప్రయత్నం చేస్తాము. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇక కుర్మన్నపాలెంలో విశాఖపట్నం బల్క్ బిట్మిన్ అండ్ ఎల్ఎస్హెచ్ఎస్ ట్యాక్స్
ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పళ్లకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పళ్ళ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెల రోజుల్లోనే అగనంపొడి టోల్ ప్లాజాను ఎత్తివేయించానని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బందులు కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్పారు. గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశమే రవాణా మంత్రి ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుదామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొండా జగన్, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణమూర్తి, ఆర్ తులసీదాస్, రాజేష్ లాల్, దేవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు సార్కి మేము ఒకసారి ఒక ఆత్మీయ సమ్మేళనం సభ పెట్టాము. ఆ సభలో సార్ మాకు ఏం చెప్పారంటే ఫస్ట్ టోల్ గేట్ అన్నారు. టోల్ గేట్ అలాగే ఆయన ఎలక్షన్లో గెలిచిన 27 రోజుల్లో టోల్ గేట్ తీశారు. దానికి మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా సమస్యలు కొంచెం చెప్పాం. ఆ సమస్యలన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించారు. కంపల్సరిగా చేస్తారని మాట ఇచ్చారు. అందుకు సార్కి సన్మాన కార్యక్రమం చేస్తాం. మా వాళ్ళందరూ కూడా సార్ని చాలా అభినందనీయంగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం. ప్రధాన సమస్యలు ఏంటంటే మాకు గ్రీన్ ట్యాక్స్ ఒకటి, 2 లారీ పార్కింగ్ యార్డ్ ఒకటి. ఎందుకంటే హెచ్పిసిఎల్కి రోజుకి దరిదాపుల్లో 1000-1500 లారీలు వస్తాయి. ఇవన్నీ రోడ్ల మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. మాకు సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, పబ్లిక్ సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలంటే మనకు వైజాగ్లో ఈ లంకిలపాలెం ఏరియాలో ఎక్కడ ఒక పార్కింగ్ యార్డ్ కావాలి, పార్కింగ్ టెర్మినల్ కావాలి. మన సిటీలో ఉన్నాయి కానీ వెళ్ళడానికి కొంచెం నో ఎంట్రీ ఉంది కాబట్టి మన పోర్ట్ రోడ్లో పార్కింగ్ ఉంది. కొన్ని సమస్యల్లో అటు వెళ్ళట్లేదు. మేము లంకిలపాలెం కానీ అగనంపూడి ఏరియాలో కానీ ఒక పార్కింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సార్ సమ్మతించి మాట్లాడారు. నెక్స్ట్ అయితే మాకు అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కావాలని అడిగాము. దానికోసం కూడా సార్ మేము ఈ టైం సానుకూలంగా స్పందించారు. గెలిచిన వెంటనే కూడా ఆ టోల్ విషయంలో కూడా చాలా గొప్ప కార్యక్రమం చేసి టోల్ తీయడం జరిగింది. అలాగే మాకు గ్రీన్ ట్యాక్స్ అలాగే రోడ్ ట్యాక్స్ విషయంలో కూడా సార్ రోడ్ ట్యాక్స్ విషయంలో అయితే కంపేరింగ్ టు అదర్ స్టేట్ చాలా దారుణంగా మనం ఉన్నాయి. అవి కూడా ముందు చెప్పాం నోటీస్ సార్కి, మళ్ళీ ఇవాళ అగైన్ ఆయనకి రిపీట్ చేసాం. రోడ్ ట్యాక్స్ విషయంలో అండ్ గ్రీన్ ట్యాక్స్ విషయంలో అలాగే కొద్ది ఇన్సూరెన్స్ విషయంలో మా కొన్ని ఇబ్బందులు చెప్పాం సార్కి. దానికి సార్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు సారు. గాజువాక సమగ్ర అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులతో ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్, తాగునీరు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మైదానాలు, రోడ్లు తదితర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకను రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తానని చెప్పారు. శాఖలన్నింటినీ సమన్వయపరిచి అభివృద్ధి కార్యక్రమాలు దశల వారీగా చేపడతామని తెలిపారు. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయడం ద్వారా అభివృద్ధి అనేది మరింతగా మెరుగుపడుతుందన్నారు. జోనల్ కమిషనర్ బంటు సన్యాసి నాయుడు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ జోన్లో ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరితోని అధికారులతోని జీవీఎంసీ అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగిందండి. ముఖ్యంగా గ్రౌండ్స్ సంబంధించి అంటే ప్రయారిటీ నా దృష్టిలో కొన్ని ప్రయారిటీ పెట్టుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏదైతే ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ గ్రౌండ్స్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ మేము గతంలో ఐడెంటిఫై చేసాం. ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాని మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిస్థాయి డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత కొన్ని చెరువులు ఉన్నాయి, వాటికి దాన్ని పరిరక్షించి వాటికి వాకింగ్ ట్రాక్ అంతా వేయడానికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువగా మనకి ఈ లైటింగ్ ప్రాబ్లం ఉంది. లైటింగ్ ప్రాబ్లం మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో అది బాగలేదు, దాని మీద రివ్యూ చేయాలి, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మరి నా దృష్టికి కొన్ని తీసుకుని రావడం జరిగింది. వాటి మీద కూడా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ లైటింగ్ సమస్య తీరేటట్టుగా మన వాటి మీద కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్స్ నేను ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది కనుక గాజువాక నుంచి లంకిలపాలెం వరకు కూడా సర్వీస్ రోడ్స్ వెంటనే ప్రిపేర్ చేయమని చెప్పేసి వాటి మీద కూడా మరి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి. వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్న విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్. జీవీఎంసీ 31వ వార్డులో విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ. అనకాపల్లి జిల్లాలో బయటపడిన మరో డ్వాక్రా మోసం. రుణాలు ఇవ్వకుండానే చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల నోటీసులు. లబోదిబ్బమంటున్న మహిళలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి ఇదే సరైన సమయమని స్పష్టం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.